హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చూడండి ఉలవల పచ్చడి చేస్తున్నాను. ఈరోజు ఇది ఉలవల చారు కూడా చేసుకోవచ్చు. ఉలవల పచ్చడి చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఉలవల పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఉలవలు ఇవి నల్ల ఉలవలు అంటారండి. చూడండి ఇవి నల్ల ఉలవలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఉలవలతోటి నేను పచ్చడి చేస్తున్నాను. ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రై పాన్ వేడయింది. ఇప్పుడు మనము ఈ దూర వేయించుకోవాలండి. దీంట్లో ఉష్క అనేది ఏం లేదండి. చూడండి ఇప్పుడు ఉలువలను మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా. కొన్ని వాటర్ వేసుకొని చూడండి వాటర్ వేయలేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం వాటర్ వేసుకుంటా పట్టుకోవాలి మెత్తగా. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా కావాలండి పచ్చడి ఉలవలు అనేది. ఇంట్లో మనకి 50 గ్రాములు చింతపండు నానబెట్టి పెట్టుకున్నది. ఇందులోనే కారం మనకు టేస్ట్కి సరిపోయేటట్టు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. ఉప్పు, కొద్దిగా ఎల్లిపాయలు. మనం ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ఉలవలు పట్టుకున్నాం కదా దీంట్లో వేసుకోవాలి అంతా. ఇవి కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి ఇంట్లో వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర పోపు పెట్టడానికి, మిరపకాయలు, ఇంట్లోనే కొద్దిగంత పసుపు. చూడండి రెడీ అయిపోయింది. మస్తు టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది కదా ఉలవలు అనేది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ ఫుల్ వీడియో చూడండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.